ఒక పాస్టర్ చేసినటువంటి దారుణ కృత్యంతో 4 ఉరి శిక్షలు ఒకేసారి వెయ్యాల్సినటువంటి పరిస్థితి అయింది. తాజాగా ఇది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఇది కాస్త సంచలనాత్మకమైంది. ఒకవైపున తాజాగా జరుగుతున్నటువంటి కేసుల నేపథ్యంలో ఈ ఇష్యూ కాస్త పెద్ద చర్చనీయాంశమైంది. పాస్టర్కి ఏకంగా 4 మరణ శిక్షలు విధించడం అన్నటువంటిది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. 4 మైనర్ బాలికల మీద అత్యాచారానికి పాల్పడినటువంటి పాస్టరు ఫోక్సో కోర్టులో 4 మరణ శిక్షల విధింపుకు కారణమయ్యాడు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మేల్ ఇలందైకుళం ప్రాంతంలో ప్రార్థనా మందిరాన్ని నడుపుతున్నటువంటి అబ్రహాం అనే మతబోధకుడు సెలవుల సమయంలో నైతిక విలువలు సంబంధించిన తరగతుల సాగుతో బాలికలను లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికలు తమ తల్లిదండ్రులకు విషయాన్ని వివరించడంతో వాళ్ళు గంగై కొండాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసును విచారించిన తిరునల్వేలి జిల్లా ఫోక్సో ప్రత్యేక కోర్టు న్యాయాధికారి సురేష్ కుమార్ గురువారం అబ్రహాంకి 4 మరణ శిక్షలు విధిస్తున్నట్టు తీర్పు చెప్పారు. నిందితుడికి 52,000 జరిమానా విధించారు. అత్యాచారానికి గురైన బాలికలు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా బాలికల మీద అబ్రహాం వేధింపులు 2019 కోవిడ్ లాక్డౌన్ సమయంలోనే ప్రారంభమయ్యాయని 2022లో అతని నిర్వాహకం మీద ఓ బాలిక తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసే వరకు కొనసాగాయని జిల్లా ఎస్పీ విశ్వేశ్ బాలసుబ్రహ్మణ్యం శాస్త్రి చెప్పారు. ఈ వేధింపుల గురించి ఎవరికి చెప్పొద్దని బాధితులు నిందితుడు తీవ్రంగా బెదిరించారని చెప్పారు. 2022లో ఫోక్సో చట్టం కింద అబ్రహాంని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ శిక్ష మళ్ళీ దీని మీద అప్పీల్కి వెళ్తే పైన యావజ్జీవం కింద మార్చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి న్యాయస్థానాలు.